యాకోబు ఏం చేశాడు, తన కోసం పని చేసి కష్టపడి తను వివాహం చేసుకునే టైం వచ్చేవరకు ఇక్కడ తను మోసపోతాడు. ఎందుకు మోసపోతాడంటే తను ఎవరిని ఇష్టపడ్డాడు, రాహేల్ని ఇష్టపడ్డాడు. కానీ లాబాన్ ఏం చేశాడు, తనని మోసం చేసి ఎవరిని ఇచ్చి పెళ్లి చేస్తాడు, లేయాని ఇచ్చి పెళ్లి చేస్తాడు. తనకు ఆ టైం వరకు తెలియదు తను లేయానా రాహేలా అని చెప్పేసి. కానీ తెల్లవారినప్పుడు 25వ వచనం చదివితే, ఉదయం అయినప్పుడు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపోచ్చు? అయితే ఇక్కడ ఏమైంది, లేయాని చూసిన వెంటనే యాకోబుకి కోపం వచ్చింది. తన మామ తనను మోసం చేశాడు. ఎందుకు? తనొక జబ్బు కండ్లది కదా, అంత చూడడానికి అందంగా లేదు. ఈమెనా నేను పెళ్లి చేసుకున్నానని మేబీ తను ఫీల్ అయ్యాడేమో. కానీ మనం ఒక్కసారి ఇక్కడ లేయాని ఒక్కసారి మనం చూస్తే, అంటే నేను యాకోబ్ గురించి కాదు, రాహేల్ గురించి కాదు నేను చెప్పాలని, ఎవరి గురించి అంటే లేయా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే తను అంత చూడడానికి అంత ఇష్టంగా లేదు. ఇప్పుడు తను యాకోబుని పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళు అని తన తండ్రి చెప్పినప్పుడు తనేమి వాళ్ళ తండ్రికి నో చెప్పలేదు. ఇక్కడైతే మనకేం రాయబడలేదు. మేబీ తను ఏమైనా ఆర్గ్యూ చేసిందేమో వాళ్ళ డాడీతోని, నేను వెళ్ళను, తను చెల్లి కోసం కదా 7 సంవత్సరాలు కష్టపడింది, నేను ఎలా చేసుకుంటాను డాడీ, నేను వెళ్ళను అని తను చెప్పినట్టు. ఎందుకంటే ఈ రోజుల్లో కామన్ కదా, మనం చెప్పేస్తాం నో అంటాం. కానీ బయట అలా లేదు కదా. ఇక్కడ లేయా అంటే ఎందుకంటే తన ఫాదర్కి నో చెప్పుకోలేకపోయింది. నేను వెళ్ళను, తన చెల్లి కోసం కష్టపడ్డాడు 7 సంవత్సరాలు, నేను ఎలా వెళ్తాను? తను ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు, నేను ఎలా వెళ్ళగలుగుతాను అని మేబీ తను అనుండవచ్చు. కానీ తను తన తండ్రికి ఏం చెప్పకుండా వెళ్ళింది. అయితే మళ్ళీ యాకోబు ఏం చేస్తాడు తెలుసా, మళ్ళీ 7 సంవత్సరాలు నేను రాహేలునే పెళ్లి చేసుకుంటానని మళ్ళీ 7 సంవత్సరాలు తను రాహేలు కోసం కష్టపడతాడు. అయితే అప్పుడు లేయాకి ఎంత బాధ కలిగి ఉండొచ్చో కదండి, ఎంత బాధ కలిగి ఉండొచ్చు. అంటే 7 సంవత్సరాలు పనిచేసి రాహేల్ కోసం చేసి లేయాని చేసుకున్నాడు. లేదు నాకు రాహేలే కావాలి అని చెప్పి మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేసినప్పుడు నేను చదువుతున్నప్పుడు అంటే లేయా ప్లేస్లో ఉంటే అంటే తను ఎంత బాధపడి ఉండొచ్చు కదా. ఓకే, నా పేరెంట్స్కి నేను మంచిగా యూస్ఫుల్గా లేను, నా భర్తకు కూడా లేను, అందుకే తను తిరిగి మళ్ళీ 7 సంవత్సరాలు రాహేల్ కోసం, నా చెల్లి కోసం తను పనిచేశాడని తను చాలా బాధపడి ఉండొచ్చు తన మనసులో. అయినా కూడా తను ఎక్కడ కూడా ఏదనకుండా ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే మరి తిరిగి తను రాహేలు కోసం పని చేస్తాడు. పని చేసినాక ఇదంతా చూస్తున్న దేవుడు 31వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మనం ఏం చూసామండి, తెరిచెను. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే దేవుడు ఏదైనా తెరవగలడు. హల్లెలూయా. ఎఫ్ఫాతా అంటే అదే కదా, ఎఫ్ఫాతా అంటే తెరవబడుట. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా తెరవగలడు. నిజంగా ఈ మాట అంటే లేయా నిజంగానే ద్వేషింపబడ్డది కదా. ఎంతమంది నమ్ముతారండి? లేయా నిజంగా అంటే తన తల్లి కూడా అని ఉండొచ్చు చాలాసార్లు, ఏంటి నువ్వు ఇలా పుట్టావు, నీ కళ్ళేంటి అలా ఉన్నాయి అని ఉండవచ్చు. తన భర్త, నేను దీంట్లో చూసినప్పుడు లేయా ఇస్ ద మోస్ట్ హేటెడ్ వైఫ్ అని వచ్చింది. చాలా బాధ అనిపించింది. అంటే తను ఒక స్త్రీయే కదా, కానీ తనకి ఎక్కడ కూడా ప్రేమ దొరకలేదు. ఎక్కడ కూడా తను ఒక భర్త, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మనం భర్త దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటామండి? ప్రేమ. జనరలీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం అడగరు, నాకు బంగారం కావాలి, నగలు కావాలి, చీరలు కావాలి. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ? ఒక ప్రేమ. ఇక్కడ పాపం లేయా కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది తన హస్బెండ్ దగ్గర నుండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఒక ప్రేమ అనేది తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే దేవుడు తను ఏమైందంట, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. నువ్వు వేస్ట్,
నీకు జబ్బు కళ్ళు ఉన్నాయి, నువ్వెవరికి ఇష్టం లేదు అన్నప్పుడే దేవుడు తన జీవితంలో ఒక అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. ఈ దినమున మన జీవితంలో కూడా ఇక్కడ గర్భఫలం అని కాదండి, ఏదన్నా అనుకోనివ్వండి, ఏదైనా వివాహం కోసం మేబీ ఇప్పుడు అందరూ అదే కదా అంటారు, ఇంత ఏజ్ వచ్చింది ఇంకా పెళ్ళి కాలేదని. ఈ మాట ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నేను ద్వేషింపబడుట యెహోవా చూచి నా కార్యములను చేసెను, నాకు వివాహము జరిగించెను. అలా మన అంతే ఇక్కడ లేయా ద్వేషింపడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. అలాగే వివాహము కోసం ఏదైతే ద్వారం మూయబడిందో దేవుడు అది తెరిచేలా చేస్తాడు. వివాహం అనే కాదండి, ఉద్యోగ విషయంలో అయినా మనకి ఏదన్నా కొంతమందికి చాలా ఆశ ఉంటుంది, ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్త వాహనం కొనుక్కోవాలి, లోకరీతిగా ఎన్నో ఆశలు ఉంటాయి. అన్నీ కూడా మనం ఎప్పుడు వస్తాయి అంటే మనం ఆయనతో ఏకాంతముగా ఉన్నప్పుడే. ఏకాంతముగా అంటే ఓన్లీ నేను నా దేవుడు, ఈ రెండు కనెక్షన్ ఉన్నప్పుడే ఆయన ప్రతి ద్వారాన్ని తెరిచే దేవుడుగా. ఇక్కడ లేయా ఏమైందంట, ద్వేషింపబడ్డదంట. లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూచి తన గర్భాన్ని తెరిచాడు కదా. అయితే తను కుమారులను కంటది ఇక్కడ. అయితే తను వాళ్ళకి ఎలా పేర్లు పెడుతుందో చూడండి. అందరు బైబిల్ చూడండి. 29:32 చూస్తే, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి ఏం పేరు పెట్టిందంట, రూబేను. అంటే తన పేర్లు కూడా ఎట్లా అంటే పరిశుద్ధాత్మ దేవుడు తనకి ఎట్లా చెప్పాడు చూడండి. అంటే నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నా శ్రమ చూచానని తనకి ఏం పేరు పెట్టిందంట, రూబేన్ అని పేరు పెట్టిందంట. అదే 33వ వచనంలో కూడా చూస్తే ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతడు కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోన్ అని పేరు పెట్టింది. ఫస్ట్ అయినాకేమో రూబేన్ అని పెట్టింది. దేవుడు నా శ్రమ చూశాడు, నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకొని రూబేన్ అని పెట్టింది. రెండవది యెహోవా నన్ను ద్వేషించడం దేవుడు చూశాడు కనుక ఆయనకి ఏం పేరు పెట్టిందంట, షిమ్యోను అని పేరు పెట్టింది. మళ్ళీ ఆమె మరలా గర్భవతి అయి కుమారునికై తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకొని అతనికి లేవి అని పేరు పెట్టిందంట. అంటే వాళ్ళకిద్దరికి ప్రేమ అనేది లేదు కదా. ఇది నాకు చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, యాకోబుకి లేయాకి లవ్ అనేది లేదు అంతే కదా. ప్రేమ ఉంటే ఇక్కడ తను అదే చెప్తుంది, ఏమని, ఈసారైనా నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉండునని అతనికి 3 కుమారులను కంటిని అనుకొని అతనికి ఏం పేరు పెట్టిందంట, లేవి అని పేరు పెట్టింది. మళ్ళీ ఇంకా తన కుమారులను కనింది. మనము 30వ అధ్యాయం 22-23లో చదువుకుంటే, ఇక్కడ వరకు మనం క్లోజ్ చేసుకుందాం. 35 చూసుకుంటే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని అతనికి ఏం పేరు పెట్టిందంట, యూదా అని పేరు పెట్టింది. అంటే తను పేరు పెట్టడంలో కూడా తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, తన భర్త దగ్గరికి వెళ్ళి ప్రేమ, ఒక లవ్, ఒక ఎఫెక్షన్ తను కోరుకుంటుందన్నమాట. అయితే ఇక్కడ దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనకి ఎన్ని మాటలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా ఆయన దేవుడు ప్రతిదీ కూడా చూసే దేవుడు. ఆయన ద్వారాలు తెరిచే దేవుడు కదండి. మూయబడిన ప్రతిదీ కూడా దేవుడు ఏం చేసేవాడు, తెరవగల సమర్థుడు. ఎర్ర సముద్రం ఉందండి, ఎర్ర సముద్రం దేవుడు తెరిచాడా లేదా, ఆరిన నేలలో నడిచాడు. అదే రీతిగా మనం చూస్తే ఏలియా కూడా మన వంటి స్వభావము గలవాడే. వర్షం పడొద్దు అని ప్రార్థించినప్పుడు ఆకాశపు ద్వారాలు మూయబడ్డాయి. మళ్ళీ తను ప్రార్థించినప్పుడు వర్షము కురిసినట్లుగా మనం చూసినాం. ఏదైనా దేవునికి సమస్తము సాధ్యమే. మూయుట ఆయన చిత్తమే, తెరుచుట కూడా ఆయన చిత్తమే. మొదటిగా మనం ఏం చూసామండి, ఎఫాతా అనగా తెరవబడుట. రెండవది లేయా ద్వేషింపబడుట, యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. ఈ దినమున మనం ఏ సమస్యల గుండా వెళుచున్నామో ప్రతిది కూడా ఆయన
తెరిచే సమర్థుడు. అనుండొచ్చు, ఎప్పుడు నీకు ఆర్థిక సమస్యలేనా, ఎప్పుడు ఇదేనా నీ బ్రతుకు, ఎప్పుడు ఇదేనా అంటారేమో. కానీ మనం ద్వేషింపబడుట యెహోవా చూసి మనకి ద్వారాలను తెరిచే దేవుడు. ఎప్పుడు మనం అనుకోవద్దు నా బ్రతుకు ఇంతే అని అనుకోవద్దు, కానీ ఆయన ఏదైనా చేయగల సమర్థుడుగా. 2 కొరింథీ 2:12 క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున. ఇక్కడ మనం చూస్తే మంచి సమయము ప్రాప్తించి ఉండగా, కింద ఫుట్ నోట్లో ఏమని ఉండండి, ద్వారము తెరవబడి ఉండగా. హల్లెలూయా. ఇక్కడ లేయా కోసం ఏమైందండి, మంచి ద్వారం ఒకటి తెరవబడింది. అందరు ద్వేషించిన, తల్లిదండ్రులు ద్వేషించిన, భర్త ప్రేమించకపోయినా దేవుడు చూసి తన గర్భాన్ని తెరిచినట్టు ఇక్కడ మంచి ద్వారము తన కొరకు తెరవబడింది. ఈ దినమున మన జీవితంలో కూడా దేవుడు ఒక మంచి ద్వారము తెరువును గాక. ఆమేన్. అంటే నేను ఏదో చెప్తున్నానని కాదండి, ఇక్కడున్న అందరికీ మనసులో ఒకటి ఉంటుంది, ఇది వస్తే నాకు బాగుండు, ఇది జరిగితే నాకు బాగుండు, నా పిల్లల జీవితం సరిగ్గా ఉంటే బాగుండు. ఆ ద్వారం మూసుకుపోయిందేమో, ఈ దినమున దేవుడు ఆ ద్వారాన్ని తెరవగల సమర్థుడు. హల్లెలూయా. పౌలు శీలలను ఇక్కడ మనం చూడవచ్చు. అయితే వారు 16వ వచనం నుండి 26వ వచనం వరకు చూద్దాము. వారు ప్రార్థన స్థలమునకు వెలుచుండగా అక్కడ ఒక చిన్నది కనబడిందంట. ఎవరు కనబడ్డారండి? ఒక చిన్నది కనబడిందంట. అయితే ఆ చిన్నదాని పరిస్థితి ఎలా ఉందంటే, దానికి ఏం పట్టిందంట, దయ్యం పట్టిందంట. అయితే దయ్యం పట్టది ఏం చేస్తుంది, సోదె చెప్తుంది. ఏం చేస్తున్నా చిన్నది, దానికి దయ్యం పట్టి సోదె చెప్తుంది. సోదె చెప్పినప్పుడు అక్కడున్న యజమానులకి తను డబ్బు ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ చిన్నది ఉంది, అది ఎవరన్నా వస్తే వారికి ఏదో ఒక సోది చెప్తుంది, వాళ్ళది విని డబ్బులు ఇస్తే అది ఎవరికి, యజమానులకి వెళ్తుంది కదా. అదొక కైండ్ ఆఫ్ ఎ బిజినెస్, ఒక వ్యాపారం లాగా అనుకుందాం. అయితే చిన్నది ఏం చేస్తుంది, దయ్యం పట్టింది, సోదె చెప్తుంది, తన యజమానులకి తను డబ్బు ఇస్తుంది. అయితే ఇక్కడ ఉంది, యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు వారికి ఎదురైందంట. అయితే అదేం చేస్తుంది, ఆ దయ్యం పట్టింది పౌలు శీలను చూసి వీరెవరని చెప్తుందంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని పెద్ద పెద్దగా కేకలు వేస్తుందంట ఆ చిన్నది. అయితే కేకలు వేసినప్పుడు పౌలు గారు విన్నారు, వదిలేశారు. మళ్ళీ మాటికి తను అలా చేస్తుందని ఏం చేశాడు, ఆ దయ్యాన్ని గద్దించాడు. ఏమనంటే, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నామని ఆ దయ్యంతో చెప్పగా, వెంటనే ఆ దయ్యం ఏమైంది, ఆ చిన్న పాపలో నుండి అది వెళ్ళిపోగానే ఇప్పుడు మన యజమానులకి కోపం వస్తుంది కదా, వాళ్ళ సంపాదన అంతా ఏంటి, ఈ పాప సోదె చెప్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఆ దయ్యమే వెళ్ళిపోయింది, మరి ఆ యజమానులకు ఎలా గడుస్తుంది? వాళ్ళు ఏం చేస్తారు, పౌలు శీలల మీద కోపం పెంచుకొని ఏమంటున్నారంటే, న్యాయాధిపతి దగ్గరకంట వాళ్ళని, అధికారుల దగ్గరికి, న్యాయాధిపతుల దగ్గరికి వాళ్ళని ఈడ్చుకుంటే తీసుకెళ్లారంట. తీసుకొని వెళ్ళి ఏమంటున్నారంటే 21వ వచనంలో, ఈ మనుషులు యూదులయుండి రోమియులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని అపచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పారు. అయితే పౌలు శీలలు ఏం చేస్తున్నారంట, ఆ ప్రాంతానికి, రోమియా ప్రాంతానికి వచ్చి గలిబిలి చేస్తున్నారంట. అప్పుడు వాళ్ళని ఏం చేస్తారు, చెరసాల నాయకునికి చెప్పి వారిని చెరసాలలో వేయిస్తారు. వేయించినప్పుడు వారు మౌనంగా ఉన్నారండి. ఇప్పుడు సడన్గా మనం ఏదో ఒకటి చేయని తప్పు మనం పోలీస్ స్టేషన్ అంటేనే మనకు భయం వేస్తుంది. కానీ వీరు దేవుని కోసం చెరసాలలో వెళ్ళి వాళ్ళు మౌనంగా ఉండకుండగా 25వ వచనంలో చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తను పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుదామా, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ
తెరచుకొనెను. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు మనకి ఎఫ్ఫాతా అంటే తెరవబడుట, లేయా గర్భాన్ని తెరిచాడు. ఎందుకు? తను ద్వేషింపబడ్డది. మనం కూడా ఎన్నో రకాలుగా ద్వేషింపబడుచున్నామేమో. మనల్ని దేవుడు చూసి చూడనట్టు వదిలే దేవుడు కాదు. రెండవదిగా పౌలు శీలలు వాళ్ళు ఏం చేస్తున్నారు? చెరసాలలో ఉన్నప్పుడు వారు మౌనంగా లేరు, ఏడ్చుకుంటా వాళ్ళు స్తుతులు పాడుతున్నారు, దేవునికి ఉత్సాహ ధ్వని చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఏం కలిగిందండి? భూకంపము కలిగి చెరసాల పునాదులు తెరవబడి అదిరెను. వెంటనే తలుపులన్నీ కూడా ఏమైందంట? తెరుచుకుందంట. మన జీవితంలో కూడా మనం ఎప్పుడు అయితే సమస్యలను చూసి కృంగిపోయే వారంగా ఉండకోకుండా ఏకాంతముగా వెళ్ళి ఆయనతో మాట్లాడి మన బాధ అంతా ఆయనకు చెప్పుకుంటే ఆయన వెంటనే తలుపులను తెరిచే దేవుడిగా ఉన్నాడు. అందట్లో మనము ప్రార్థన చేయొచ్చండి, వాక్యం చెప్పొచ్చు, కానీ మన నిజస్వరూపం ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? వెన్ వీఆర్ ఎలోన్. మనం ఒంటరిగా ఉన్నప్పుడే మనం ఏంటో అనేది మనకు తెలుస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు మనం అందరితో మంచిగా ఉంటాం, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ టైం ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఈ దినమున దేవుడు ప్రతి ద్వారమును తెరచును గాక. ఆమేన్. ఏ ద్వారమన్నా అవ్వనివ్వండి, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యపరిచే ఉంటారు. కానీ మనం అన్నీ కలిగి ఉన్న దేవుణ్ణి కలిగి ఉంటాం, కానీ మనలకు బాధ, దుఃఖం, ఏడుపు ఎక్కువ మనకు వస్తుంది. మన దేవుడు చేస్తాడని మనకు నమ్మకం, బట్ అయినా మనం ఒక్కొక్కసారి ఎలా అయిపోతాం? వేరే వాళ్ళలాగా అయిపోతాం. కానీ మన దేవునికి సమస్తము సాధ్యం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడిందండి? అడుగుడి మీకు ఇయ్యబడును అంటే అడుగుతేనే కదండి మనం పొందుకుంటాము. నార్మల్గా నేను చూశాను ఫోన్లో, మనం దేవుని మందిరానికి వచ్చినట్ట సైలెంట్గా కూర్చుంటామంట. అది ఎలా చెప్పారంటే, దేవుడు ఫోన్ చేస్తున్నాడు మనకి, హలో అంటున్నాడు, కానీ మనం హలో అనకుండా అట్లే సైలెంట్గా ఉంటే మనం రెస్పాన్స్ అవుతేనే కదా అక్కడ నుండి మనకు రెస్పాన్స్ వచ్చేది. ఆయన మందిరానికి వచ్చి మనం సైలెంట్గా ఓకే నా లైఫ్ అయిపోయింది ఇంత మనం సైలెంట్గా ఉంటే అది ఆయన కోసం మనం వచ్చినట్టు కాదు కదా. అందుకే ఏమంటున్నాడు? అడుగుడి. ఏం చేయాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. మన కోరికలు ఏంటో అన్నీ మనం చెప్పుకోవాలి. తల్లిదండ్రులకు మనం చెప్పుకుంటాం కదా, వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనని అడగాలి. అడిగితే మనకేమవుతుంది? అది ఇయ్యబడుతుంది. రెండవదిగా మనం ఏం చేయాలి? వెదకాలి. వెతికితే అది ఏమవుతుంది? మనకి దొరుకుతుంది. ప్రార్థనకు జవాబే కానివ్వండి, వెతికితే అది తప్పకుండా మనకు దొరుకుతుంది. తట్టుడి తీయబడు. ఇప్పుడు అదే చూసాం కదా, తీయబడును. ఎఫ్ఫాతా అంటే తెరవబడుట. మనం ఆయనని ప్రభువా అంటేనే ఆయన తెరిచే దేవుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ కింద వచనాల్లో కూడా మనం చూసుకోవచ్చు. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలు, ఒకసారి చదువుదాం అది. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నియరెరిగి ఉండగా పరలోకమందు మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదండి అందరికీ? ఈ దినమున మనం ఏం నేర్చుకున్నామంటే, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం అడిగితే మన దేవుడు మనకి ఇచ్చే దేవుడు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి తనకు కావాల్సింది ఏదో తను తెరిచిన దేవుడు. ఆ గుడ్డివాని కళ్ళు తెరిచిన దేవుడు, చెవిటివాని చెవులు తెరిచిన దేవుడు, మూగవాన్ని మాటలు ఇచ్చిన దేవుడు. మన జీవితంలో కూడా సమస్తము ఆయన చేయగల దేవుడు. ఎఫ్ఫాతా. మనం వ్యక్తిగతంగా కూడా మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోండి. ఎఫ్ఫాతా అనగా తెరవబడుట. ఏదైతే మూయబడిన ద్వారాలు ఉన్నాయో ఆయన తప్పకుండా తెరిచే దేవుడు. ఎంతమంది నమ్ముతారండి? హల్లెలూయా, హల్లెలూయా. మనందరం నమ్ముదాం. ఆయన తప్పకుండా ఏ విషయంలో మనం బాధపడుతున్నా, ఏ విషయంలో మనం అయ్యో నా కుమార్తెకి ఇది జరగట్లేదే, ఉద్యోగం రావట్లేదే, వివాహం కావట్లేదే, పిల్లలు రావట్లేదే, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి, ఇల్లు కట్టుకోవట్లేదే, ఏదన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఎఫ్ఫాతా దేవా తెరువు అంటే ఆయన మూయబడిన ప్రతి ద్వారము తెరిచే దేవుడు.